ఆదిలాబాద్ జిల్లాలో అడవి దొంగలు రెచ్చిపోతున్నారు. పచ్చదనానికి కేరాఫ్గా ఉన్న అడవులు కనుమరుగవుతున్నాయి. అటవీ శాఖ నిర్లక్ష్యంతో విలువైన కలపను యథేచ్ఛగా తరలిస్తున్నారు స్మగ్లర్లు. అధికారుల తీరుతో అటవీ విస్తీర్ణం 52% నుంచి 27%కి పడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, ఇది ఒకప్పటి మాట. పచ్చని చెట్లు పచ్చనోట్లకు మెట్లు, ఇది నేటి మాట. ఇదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు కలప స్మగ్లర్లు. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలు స్మగ్లర్ల వేటుకు కనుమరుగవుతున్నాయి. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్లో కలప స్మగ్లర్లు విలువైన చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి ఇతర రాష్ట్ర అధికారులు స్మగ్లర్లు తోడవుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో బోధ్ అటవీ ప్రాంతంలోని చెట్లను సరిహద్దు దాటేసి మరీ నరికేశారు మహారాష్ట్ర అధికారులు. జిల్లాలోని అన్ని అటవీ డివిజన్లలో ఇదే పరిస్థితి. కన్వాల్ అభయారణ్య ప్రాంతంలోని ఇందన్పల్లి రేంజ్ ఆఫీస్కు కూతవేటు దూరంలో 40 విలువైన టేకు చెట్లను నరికేశారు స్మగ్లర్లు. నిర్మల్, ఖానాపూర్లోని అటవీ శాఖ అధికారుల అండతోనే విలువైన కలపను చెక్పోస్టులు దాటిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎక్బాల్పూర్ గ్రామస్తుల కంప్లైంట్తో 3 ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇందనపల్లి చౌరస్తా మధ్యలో 30-40 చెట్లు పడేసి ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు ఈ దొంగలతోటి కుమ్మక్కయ్య ఈ విధంగా చెట్లు పెద్ద పెద్ద టేకు చెట్లని నరికేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో వాళ్ళని పకడ్బందీగా గుర్తించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. బెల్లంపల్లి, కెరమేరి, తలమడుగు, మామడ, కడెం, సారంగాపూర్, కాగజ్ నగర్, బెజ్జూర్ ఫారెస్ట్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు స్మగ్లర్లు. బోధ్, ఇచ్చోడా, సిరిచెల్మ ప్రాంతాల్లో ప్రతిరోజు లారీల కలప పట్టుకుంటున్నారు అధికారులు. స్మగ్లర్లు ఎంతటి వారైనా వదలమంటున్నారు అధికారులు. లోన్ కేసులో 198 కేసెస్, అందులో 155 వెహికల్ కేసెస్, 25 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేసినాము. యూడిఆర్ కేసెస్ కూడా 250 కేసెస్, అది కూడా 90 లక్షల రికవరీ, అంటే టింబర్ రూపేణ రికవరీ చేసినాం. ఇంటి దొంగల నిర్వాకంతోనే అటవీ విస్తీర్ణం తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. 57%గా ఉన్న అటవీ ప్రాంతం 27%కి పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. పెద్ద మొత్తంలో కలప పట్టుబడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రజలు.